ముంబై ఇండియన్స్‌కు ఈక్వేషన్ కలిసొచ్చేలా ఉంది. టాప్ 2లో నిలిచేందుకు పాండ్యా సేనకు అవకాశాలు మిగిలే ఉన్నాయి. లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో గుజరాత్ టైటాన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓడిపోవడంతో ముంబై ఇండియన్స్ టాప్ 2లో నిలిచేందుకు అవకాశాలైతే ఉన్నాయి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో గుజరాత్ టైటాన్స్ టాప్‌లో ఉంది. 13 మ్యాచ్ల్లో 18 పాయింట్లు సాధించింది. నెట్ రన్ రేట్ 0.602. పంజాబ్ కింగ్స్ రెండో స్థానంలో సెటిల్ అయింది. పంజాబ్ కింగ్స్ ఇప్పటివరకు 12 మ్యాచ్ల్లో 17 పాయింట్లు సాధించింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 13 మ్యాచ్ల్లో 17 పాయింట్లకు పరిమితమైంది. ఆర్సీబీ కంటే పంజాబ్ నెట్ రన్ రేట్ బెటర్ గా ఉంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెట్ రన్ రేట్ 0.255. పంజాబ్ కింగ్స్ నెట్ రన్ రేట్ 0.389. ముంబై ఇండియన్స్ 13 మ్యాచ్లాడి 16 పాయింట్లు సొంతం చేసుకుంది. అయితే టాప్ 3లో ఉన్న 3 జట్ల కంటే కూడా ముంబై ఇండియన్స్ నెట్ రన్ రేట్ బెటర్ గా ఉంది. ఎంఐ సాధించిన నెట్ రన్ రేట్ 1.292. పాయింట్ల పట్టికలో సీన్ చూస్తే ముంబై ఇండియన్స్ కు టాప్ 2 బెర్త్ పై ఆశలు పెరుగుతున్నాయనడంలో డౌట్ లేదు. లీగ్ దశలో ముంబై ఇండియన్స్, ఆర్సీబీ, గుజరాత్ ఇంకా ఒక్కో మ్యాచే ఆడాలి. పంజాబ్ కింగ్స్ మాత్రం 2 మ్యాచ్ల్లో తలపడాలి. ఢిల్లీ క్యాపిటల్స్ తో పాటు ముంబై ఇండియన్స్ తో పంజాబ్ కింగ్స్ ఆడాల్సి ఉంది. ఈ 2 మ్యాచ్లు గెలిస్తే పంజాబ్ కింగ్స్ ఖాతాలో 21 పాయింట్లు చేరుతాయి. అప్పుడు దర్జాగా టాప్ ప్లేస్ కు పంజాబ్ చేరుతుంది. గుజరాత్ టైటాన్స్ ఇంకా చెన్నై సూపర్ కింగ్స్ తో ఆడాలి. ఆ మ్యాచ్ లో గెలిస్తే జీటీ ఖాతాలో 20 పాయింట్లు చేరుతాయి. టాప్ 2లో నిలిచేందుకు అవకాశం ఉంటుంది. ఆర్సీబీ ఇంకా లక్నో సూపర్ జెయింట్స్ తో తలపడాలి. ఆ మ్యాచ్ లో గెలిస్తే ఆర్సీబీ 19 పాయింట్లు సాధించినట్టవుతుంది. అయితే పంజాబ్ కింగ్స్ తర్వాతి 2 మ్యాచ్ల్లో ఓడితే ముంబై ఇండియన్స్ టాప్ 2లో నిలిచేందుకు అవకాశం ఉంటుంది. గుజరాత్ టైటాన్స్ తన ఆఖరి మ్యాచ్ లో ఓడినా ముంబై అవకాశాలు మెరుగవుతాయి. ఆఖరి మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కూడా ఓడితే ముంబై ఇండియన్స్ కు అడ్వాంటేజ్ అవుతుంది. పంజాబ్ కింగ్స్ పై మాత్రం ముంబై ఇండియన్స్ ఖచ్చితంగా గెలవాల్సి ఉంటుంది. పంజాబ్ పై ఎంఐ గెలిచి ఇతర జట్ల ఫలితాలు కూడా అనుకూలంగా వస్తే ముంబై ఇండియన్స్ టాప్ 2లో నిలవడం ఖాయం. అదే జరిగితే ఎంఐని ఆపడం కష్టమని చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ముంబై ఇండియన్స్ సాలిడ్ గా ఉందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ప్లే ఆఫ్స్ చేరిన ముంబైతో మామూలుగా ఉండదంటున్నారు. ఓవరాల్ గా పాండ్యా సేనపై అంచనాలైతే ఓ రేంజ్ లో పెరుగుతున్నాయి.